देखो रे क्या कर गया माही, लेते ही दिल चल दिया माही, लेते ही दिल चल दिया माही, देखो रे क्या। మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఖర్జూరకాయల సాగు గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ గల్ఫ్ దేశాల్లో, ముఖ్యంగా సౌదీ అరేబియా దేశంలో అనేక రకాల పంటలు ఉన్నాయి. కానీ ముఖ్యమైన ఆదాయ వనరు మాత్రం ఖర్జూరకాయలు. అసలు ఈ ఖర్జూరకాయలు ఎలా పండిస్తారు, వాటిని అసలు మరి ఎలా ప్యాకింగ్ చేస్తారు, ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు, తదితర విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మన భారతదేశంలో పంట ప్రారంభానికి ముందు మనకు ఎలా ఉత్సవం చేస్తారో అదేవిధంగా వీళ్ళు కూడా ఇక్కడ ఒక ఉత్సవం చేస్తారు. ఆ ఉత్సవంతోనే ఈ యొక్క ఖర్జూరకాయ సాగు ఇట్లా ప్రారంభిస్తారు. అసలు ఎలా చేస్తారు? ఇప్పుడు చెట్టు ఎక్కాడు, మగ చెట్టు ఎక్కాడు, అక్కడ పూత, ఆ పూత దశకు వచ్చినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి సువాసన, ఆ మకరందం, నెక్టార్ అంటారు కదా, అది సేకరిస్తాకి తేనెటీగలు వచ్చి ఆ మొవ్వ మీద వాలిని అంటే అప్పుడు వాళ్ళకి అర్థం, ఓ ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు దాని గుత్తిని కోస్తున్నాడు. ఈ గుత్తిని కోసి తీసుకెళ్ళి చీలికలు చేసి దాని నుంచి ఇందులోంచి కొన్ని చీలికలు ఆడ చెట్టుకి కడతారు. ఆడ చెట్టుకి కొన్ని కడతారు. దీన్ని పరపరాగ సంపర్కం అంటాడు సైన్స్ ప్రకారం. వీటిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి యూని అని, ఇంకోటి బై అని. యూని అంటే దాంట్లో ఏదో ఒక లక్షణం ఉంటుంది, ఆడ లక్షణమైనా మగ లక్షణమైనా. కానీ బై అనే దాంట్లోనే ఉంది అర్థం, టూ, ఆడ మగ రెండు లక్షణాలు ఉంటాయి. వాటికి అవసరంలా. యూని లక్షణం దేనికి ఉందో, ఏక లక్షణం ఆ యొక్క చెట్టుకి మాత్రమే ఇలా ఆడే మొగకి తీసుకెళ్ళి ఆడకి కట్టి ప్రొడక్షన్ ప్రారంభిస్తారు. ఇప్పుడు ఇది చూశారు కదా, ఇది ఆ యొక్క చెట్టుకి దొప్పలు వస్తాయి కదా, దాంట్లో ఇది వీళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళు తాగటానికి తయారు చేసుకుని పెట్టుకుంటారు. ఇందులో నీళ్ళు తాగుతారు. ఇది తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక గుత్తులు రావడం ప్రారంభించినాయి. ఈ పంట ఎప్పుడైనా సరే స్ప్రింగ్ సీజన్లో ప్రారంభిస్తారు. మనకి ఇప్పుడు స్ప్రింగ్ సీజన్లో ప్రారంభిస్తారు. ఇప్పుడు ఎక్కువగా వచ్చిన గుత్తుల్ని ఏం చేస్తాడు, కట్ చేసేస్తాడు. ఎందుకు? మిగతా ఉన్న గుత్తులకి పోషణ బాగా జరిగి గాలి వెలుతురు ధారాళంగా అందుతూ చక్కగా ఖనిజాలు ఇవన్నీ కూడా మినరల్స్ ఏదైతే పోషకాలు ఇస్తారో ఈ పోషకాలన్నీ ఉన్న ఆ మిగతా అంటే ఆ ఉన్న కొన్ని గుత్తులు బాగా తీసుకుని ఏపుగా పెరిగి మంచి నాణ్యమైన దిగుబడి రావటం కోసం వీళ్ళు ఎక్కువగా వచ్చిన గుత్తులన్నీ కట్ చేసేసి కొన్ని గుత్తులే ఉంచుతారు. ఇప్పుడు ఈ గుత్తులు తీస్తున్నాడు కదా, ఏం చేస్తారంటే ఒంటెలకి ఆవులకి గాడిదలకి ఆహారం కింద వీటిని వేసేస్తారు. వీళ్ళు తీసుకువెళ్ళి వీటిని వాటికి ఆహారం కింద వేసేస్తారనమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, వీళ్ళు ఇక్కడ ఈ మట్టలు కూడా కొట్టేస్తారు. ఈ టైంలో కొన్ని మట్టలు కూడా కొట్టేస్తారు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు ఇక చూడండి కింద మట్టలు కొట్టేస్తున్నాడు. ఎందుకంటే చీడ పీడ దాంట్లో ఇప్పుడు మీకు మనకు తెలుసు కదా, ఎలాగ కూడా చీడ పీడ చీమల గేమలు ఇట్లాంటి దాంట్లో చేరతాయి. అందుకే తీసేస్తారు. ఇవన్నీ మట్టలని కలెక్ట్ చేసేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సమ్మర్ వచ్చిందని నీకు భయం ఏంటంటే ఈ చెట్లకు ముఖ్యమైన శత్రువులు ఈ చెట్లకు వచ్చేసి ముఖ్యంగా ఈ యొక్క సాలిగూళ్ళు ఒకటి బాగా పెడతాయి. వీటికి సాలిగూళ్ళు బాగా పెడతాయి. అందుకని ఏం చేస్తారంటే దానికి కొంచెం మందులు కూడా పిచికారి చేస్తారు. ఆ తర్వాత వీళ్ళకి ఈ ఆటం సీజన్ రాగానే వీళ్ళకి భయం వేసేది ఏంటంటే ఇక్కడ వర్షం ఒకటి పడుద్ది. ఇక్కడ కొంచెం వర్షం గాలి దుమ్ము గట్టిగా లెగుస్తాయి. అందుకని అప్పుడు ఏంటంటే అలా జరిగితే ఈ కాయల యొక్క క్వాలిటీ దెబ్బతినిపోద్ది. అందుకని ఏం చేస్తారంటే వీటిలన్నీ ఈ యొక్క మస్కిటో నెట్స్ ఉంటాయి కదా, ఈ మస్కిటో నెట్స్ తీసి వాటికి కడతారు. వాటికి ఎందుకంటే ఆ కాయల మధ్య ఆ బూజు అది చేరకుండా, ఆ యొక్క డస్ట్ కూడా వాటికి చేరకుండా. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం, నేను మీకు అంత చివరిలో మీకు చూపిస్తాను కాయ అసలు ఎంత క్వాలిటీ రంగు ఉంటుంది. వీళ్ళేం వాష్ చేయరు అంటే ఆ వచ్చే ఇసుక తుఫాన్ యొక్క దుమ్ము ఈ కాయ మీద ఎక్కడ కూడా పడకూడదు. అది చూడండి, తెల్ల కవర్ తీశాడు కదా, ఇప్పుడు ఆ తెల్ల కవర్ దానికి పెడతాడు. చూడండి, తెల్ల కవర్ దానికి పెట్టాడు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, పైనుంచి ఎండ తగులుద్ది, గాలి కూడా తగులుద్ది. ఆ టైప్ కవర్ ఇది.
బట్ కానీ డస్ట్ మాత్రం ఇంత కూర లోపల చొరబడదు, ఒక క్రిమి కీటకం కూడా లోపలికి వెళ్ళదు. కాయ క్వాలిటీ చాలా నెంబర్ వన్గా ఉంటుంది. అసలు ఎంత ఇదిగో న్యాచురల్ రైపెనింగ్ అసలు ఎలా ఉంటుందంటే అసలు కాయ చెట్టు వేయించి అప్పుడు ఆ గుత్తు కోసింది అట్లా తీసుకుని అలా తినేది. అది చూసారా ఇప్పుడు, అది పైన ఒకటి కింద ఒకటి అయిపోయింది చూసారా, అది పైన తెల్లగా ఉంది, కిందేమో మన ఇదిలాగా ఉంది. ఈసారి ఇప్పుడు నీరు, అసలు ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అంటే వీళ్ళకి ఒయాసిస్లు ఉంటాయండి ఇక్కడ. నేను మీకు ఇప్పుడు వీడియోలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేను ఒయాసిస్ పెడతాను మీకు. నేను డిజర్ట్లో ఒయాసిస్ని తీశాను, దాన్ని ఇక్కడ ఏం చేశాను పిక్చర్ కింద తీశాను. ఆ ఒయాసిస్ నుంచి ఇక్కడ ఇరిగేషన్ జరుగుతున్న తర్వాత ఇంకొకటి ఏం చేస్తారంటే ఇక్కడ ప్రభుత్వం వారు మనకి బాత్రూంలో వాడినటువంటి నీళ్ళు ఉంటాయి కదండి, లెటర్కి వెళ్ళి ఇవన్నీ కూడా దీన్ని రీసైక్లింగ్ చేస్తారండి. రీసైక్లింగ్ చేసి అంటే ఈ వాటర్ అంతా తీసుకెళ్ళిపోయి ఊరు చివర ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో పెట్టి అక్కడ రీసైక్లింగ్ ప్లాంట్లు ఉంటాయి. అది చూసారు, అది ఆ వాటర్ ఏది కింద జియోథర్మల్ సిస్టమ్ మీద భూమిలోంచి దాన్ని అంతా క్లీన్ చేసి డ్రైనేజ్ వాటర్ని అలా వదులుతారు. అది ఎంత అంటే కొంచెం వాసన అంటే నీరేమంత ఇదిగా ఉండదులేండి, అవి మొక్కలకు వాడతారు. ఈ మొత్తం ఈ గర్భ దేశాలన్నింటిలో కూడా ఈ యొక్క రోడ్ల మధ్య డివైడర్లు ఇక్కడ కానీ ఇంక ఏదైనా సరే ప్రభుత్వం వారికి సంబంధించిన మొక్కలు ఎక్కడైనా సరే వాటికి ఆ నీరే పంపించేస్తారు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా. ఈ నీరే రైతులకు, ఎందుకంటే ఒకటి దాంట్లో మనం ఆలోచించాలి పోషకాలు ఉంటాయి, అదేమంత పనికిరాని చాలా పోషకాలు. ఇప్పుడు చూశారు కదా కాయలు రంగు ఎలా వచ్చినాయి, గ్రీనిష్గా వచ్చినాయి. ఇప్పుడు చూశారు కదా మే నెలలో చిన్నవి వస్తాయండి, చిన్న కాయలు. ఇప్పుడు ఇది వచ్చేప్పటికి ఇది ఏంటంటే యాక్చువల్గా జూను జూలైలోకి వచ్చేప్పటికి గ్రీనిష్ కలర్ వచ్చేస్తాయి. ఇది మెల్లగా రానికి ఎల్లో కలర్ తిరుగుతాయి. ఎల్లో కలర్ ఇప్పుడు సెప్టెంబర్కి వచ్చేప్పుడు తిరుగుతాయి. ఆ తర్వాత సెప్టెంబర్లోకి ఈ విధంగా ఇప్పుడు ఇదే జరిగింది. ఇప్పుడు మన ఫెస్టివల్ జరిగింది, వీడియో కూడా పెట్టా. ఇప్పుడు ఈ టైప్కి వచ్చేప్పటికి సాఫ్ట్గా సెప్టెంబర్ నెలాఖరికి వచ్చేస్తాయి. అక్టోబర్ నవంబర్కి ఇక పంట చేతికి వచ్చేసినట్టే. ఆ పంట ఎలా వచ్చేస్తుంది ఇక చూడండి. ఇప్పుడు ఇదేంటంటే గ్రాడ్యువల్గా చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు ఇదేంటి అక్టోబర్కి నవంబర్కి వచ్చేటికి అసలు ఆ కాయ ఉంటుంది ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అసలు ఎండలు తగ్గిపోతాయి. ఆ టైంకి వచ్చేప్పటికి ఇక్కడ ఎండలు తగ్గిపోతాయి. ఆ టైంకి ఎండలు ఉండవు ఇక్కడ మాకు. ఇప్పుడు చూడండి ఏం చేస్తాడు, దిగుబడి తీస్తున్నాడు చూడండి. ఇది తీసిన తర్వాత దీన్ని ఎలా కలెక్ట్ చేస్తారు ఏంటో మొత్తం చూద్దురుగాను. అసలు నేనంతా మీకు వివరంగా చూపిస్తాను. మట్టలు కోసేస్తున్నాడు చూడండి, మట్టలు కోసేస్తున్నాడు. ఇగో గుత్తులు దించుతున్నాడు చూడండి. సేమ్ ఏమిటంటే మన తాడి చెట్లు కొడతాడు ముంజికాయలకి, మనకి ముంజికాయలు దించా తాటి మట్టలు కొట్టేస్తారు అట్లాగా. ఇప్పుడు చూడండి చేత్తోనే ఒలుస్తారు ఇక్కడ మొత్తం చక్కగా చేత్తో. ఏమి ఇదో కాయ ఇంత కూడా దెబ్బతిందో అసలు నిజంగా. ఈ కాయ టేస్ట్ ఉంటుంది, ఎవరైనా గల్ఫ్ దేశాలు ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ కాయ టేస్ట్. ఇది ఉత్సవం అనమాట. మనకు కోతల పండుగని ఈ ఒక మతం వాళ్ళు చేస్తారు కోతల పండుగ. మనమేమో సంక్రాంతి చేసుకుంటాం. ఎప్పుడు ఇంటికి కోత కోసి వచ్చిన తర్వాత చెరుగల్లి పెట్టి పాలు పొంగలు ఎలా చేసుకుని వీళ్ళు అట్లాగే సేమ్ చేసుకుని. మరి కల్చర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ వీళ్ళు అలా చేస్తారు. సరే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు దీన్ని వీళ్ళు మనకి ఇప్పుడు ఫ్రూట్స్ ఏం చేశారు మనకి ట్రాన్స్పోర్ట్ చేశారు. ఇగో ఇక్కడికి వచ్చినాయి వేయింగ్ చేశారు. ఇదంతా కలెక్షన్ సెంటర్ మీకు మన వీడియోలు కూడా నేను చూపించాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కలెక్షన్ సెంటర్లో చూడండి మొత్తం క్వాలిటీని అంతా చూస్తారు. దీన్ని మొత్తం ఇది ప్యాకింగ్ చేస్తారు. ఇప్పుడు ఎలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా దీని అంతా గ్రేడింగు ఇదంతా కూడా ఇక్కడ జరుగుతుందంతా కూడా మీకు అంతా కూడా మొత్తం అంతా చెక్ చేస్తారు. చూసారా ఇవి ఏం చేస్తారంటే దీంట్లో ఖర్జూరకాయ వెయిట్ ఉంటుందండి. వెయిట్ని బట్టి అంటే మనకు కూడా చూడండి మీకు కొన్ని ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫార్మింగ్ స్టార్ట్ అయింది, మనకి ఒక కాయ ఇంత సట్ అయిన వెయిట్ ఉండాలన్నట్టుగా. అట్లాగే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే దాన్ని ఆ స్టాక్స్తోనే, ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో ఇక్కడ దొరికితే మనకు వచ్చేది ఏముందండి సన్నాసికాయలు అయ్యి మార్కెట్లో పులిహారకాయలు అయ్యి మరి ఏంటో సలివిడి మొత్తం తీసినట్టుగా దాన్ని తీసి చేత్తో తీసి ప్యాకింగ్ పెడతారు సంబరాలు. అక్కడ అవి కాదు అసలు కాయ అంటే ఒరిజినల్ ఎట్లా ఉంటుంది గలుపులో ఉండేవాడు తెలుస్తుంది. దీంట్లో కాయల్లో ఉన్న రకాలు వాటి టేస్ట్లు. ఇప్పుడు ఏం చేశారు వీటిని ప్యాకింగ్ అంతా అయిపోయింది, మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేశాడు. ఈ కంటైనర్ ఎక్కిచ్చేసాడు. ఈ కంటైనర్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హార్బర్స్ ఉన్నాయి మనకి. జిద్దా హార్బర్ ఒకటి ఉంది, దమామ్ హార్బర్ ఒకటి ఉంది, ఈస్టర్న్ సైడ్ ఒకటి ఉంటుంది, అటు సైడ్ ఒకటి ఉంది మీకు. ఇక్కడ ఈ రెండు చోట్ల నుంచి కూడా ఎక్స్పోర్ట్ అయిపోతాయి. ఏ కంట్రీకి ఆ కంట్రీకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. చూసారు అసలు ఆ కాయ చూడండి, అసలు ఆ న్యాచురాలిటీ చూడండి, అసలు ఎంత న్యాచురల్గా ఉంటుందో అసలు చెప్పలేము, అసలు మాటలు లేవు అసలు ఆ కాయ క్వాలిటీకి. అసలు అంత సూపర్గా ఉంటుంది, అసలు తింటే అసలు మాటలు లేవు అసలు దానికి, అంత స్వచ్ఛంగా ఉంటుంది అసలు టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఇంకోటి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మట్టలు ఉంటాయి కదా, ఈ మట్టలతో ఇదిగో ఈ విధంగా దళ్ళు ఏర్పరచుకుంటారు వీళ్ళు మొత్తం ఇసుక తిన్నెల మీద. ఇలా వీళ్ళని బద్దూస్ బ్యాచ్ అంటారు. బద్దూస్ అంటే బెదౌని అని కూడా అంటారు ఇంగ్లీష్లో, దీన్ని బద్దూస్ అంటారు.
మరి ఈ తెగ ఇక్కడదైనా ఇంకెక్కడదో తెలియదు, మరి ఆఫ్రికా నుంచి వలస వచ్చారో తెలియదు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మట్టల నుంచి వస్తాయి చూరే, మట్టలు అట్లా తీసి పీస్ అంతా తీసి వాటితో ఇదిగో ఇది ఉంది కదా, దీని నుంచి పీస్ తీసి తాళ్ళు తయారు చేసుకుంటాం, ఐటమ్స్ తయారు చేసుకుంటాం. ఇది ఇంత చూసారు, చూపించాను కదా మీకు నేను, బొట్టలు అల్లికలు ఇవన్నీ సేమ్ మనలాగానే మనం చేసినట్టుగానే, ఏమీ లేదు. ఒకటండి, నెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు. అవసరమే విజ్ఞాన దీపిక. ఇప్పుడు వాడికి అక్కడ అది దొరుకుతుంది, దాంతో ఎలా చెయ్యాలి అని ఉత్పత్తులు అది చేసుకుంటున్నాడు. తర్వాత ఇంకొక విషయం, వీళ్ళు కళ్ళు కూడా తాగుతారు వీళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన తెలుసుకోవాల్సిన విషయం, మనకు కూడా తాటి మట్టల నుంచి పీస్ తీసి ఫారెన్ ఎక్స్పోర్ట్ చేస్తారు, స్పెయిన్ అటు సైడు యూరోప్ కంట్రీస్కి. చాలామందికి తెలియదు ఈ విషయం. మనకి కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ జరుగుద్ది, ఎక్కువగా జంగారెడ్డిగూడెం సైడ్ ఉన్నాయి. ఈ కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. తాటి మట్టలను తీసుకొచ్చి ఊరబెట్టి తీస్తారు. ఇగో ఇప్పుడు ఇది చూసారా, ఆ చెట్టు నుంచే తీసిని ఇది స్టాక్ ఉంది కదా చూసారా, వాటి దొంగలు కోసి అవన్నీ కలప తయారు చేసి ఇదిగో ఈ విధంగా తలుపులు ఇవన్నీ. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఇంకోటి ఏంటంటే నేను చాలా ఆశ్చర్యపోయాను, దీంట్లో గింజ ఉంటుంది చూసారా, ఆ గింజతో వీళ్ళు కాఫీ పొడి తయారు చేస్తారు. మరి నాకు అర్థం కాలేదు అసలు అది ఏంటో. తర్వాత వీళ్ళు ఖర్జూరకాయని రకరకాలుగా తింటారు, నువ్వులు కోటింగ్ చేసుకుంటారు, కొబ్బరి పొడి వేసుకుంటారు, చాక్లెట్ ముందు డిప్ చేస్తారు, అలా రకరకాలు చేసుకుంటారండి. ఇకపోతే ఇప్పుడు దీన్ని మీకు చూపించా కదా మొత్తం, ఇదండి ఇది ఖర్జూరకాయల గురించి. భగవంతుడు ఈ ఎడారి ప్రాంతంలో వీళ్ళకి ఒక అద్భుతమైనటువంటి మధురమైన ఫలాన్ని ఇచ్చాడు. అది కూడా ఇచ్చే కమర్షియల్ ఏదైనా ఒకటండి, దొరికేదాన్ని మార్కెటింగ్ చేసుకోవటంలో బుర్ర ఉపయోగించి అమ్ముకోవటంలో ఉందండి, ఇంకెంత మించేయాలి. ఈ ఎడారిలో ఆడి పండే ఒక ఖర్జూరాన్ని ఐరన్ రిచ్ ఫ్రూట్, దాన్ని అంత ఇదిగా అమ్ముకున్నట్టు చూడండి. ఇప్పుడు ఇది చూసారా, ఇది టిష్యూ కల్చర్ సెంటర్. ఇది ఏంటంటే ఇక్కడ ఉన్న యూనివర్సిటీల ద్వారా కొత్త రకం వంగడాలు చేసి మనకి వ్యవసాయ పరిశోధనలు ఉంటాయి, అట్లా వీళ్ళకు కొత్త రకం వంగడాలు చేసి అది ఆ సెంటర్లో వేస్తారన్నమాట. మా ఊళ్ళోనే ఉంది, ఊరి చివరిలో. మనం చెప్పే కదా అట్లాగే. ఈ వాటర్ కూడా మీకు తెలుసు, ఈ వనామీ రొయ్యల గురించి కూడా పెడతా ఉంటారు. ఇది ఏంటంటే వాటర్, దానికి గాలి ఇది కోసం. ఇప్పుడు ఏం చేయాలి, చక్కగా చూపించా కదా స్నాప్ షాట్స్ ఇప్పుడు మీకు ఇస్తాను, ఒక మంచి సంగీతాన్ని ఇస్తాను, దాంతోపాటు చూస్తూ దీన్ని అంతా మీరు ఎంజాయ్ చేయండి.